నీకు ఇల్లు ఇచ్చాడా, అనేక మనుగుండు. నీకు ఉద్యోగం ఇచ్చాడా, అనేక మనుగుండు. నీకు అందం ఇచ్చాడా, అనేక మనుగుండు. నీకు చక్కటి స్వరం ఇచ్చాడా, అనేక మనుగుండు. నువ్వు మంచి ప్రసంగికుడు, అనేక మనుగుండు. నువ్వు మంచి కాపరివా, అనేక మనుగుండు. నువ్వు సంఘ పెద్దవా, అనేక మనుగుండు. నువ్వు ఏ దేవుడు వరమిస్తే అన్నిట్లో అనేక మనుగుండు. ఎక్కడ ఎవరైతే తగ్గించుకుంటారో, ఆయన బలమైన హస్తముల కింద ఎవరైతే అనేక మనుగుంటారో వారిని తగిన సమయం అని చెప్పండి హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే మనం ఎప్పటికీ పడిపోం. మనల్ని మనం హెచ్చించుకుంటే చెప్పండి ఖచ్చితంగా పాపంలోని ఉరులోని పడు. అందుకే పబ్లిసిటీ కాలం మీద గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ చూస్తే పబ్లిసిటీ కోసం ఏడుస్తుంది, ఇన్స్టా చూస్తే పబ్లిసిటీ కోసం ఏడుస్తుంది, యూట్యూబ్ చూస్తే పబ్లిసిటీ కోసం చచ్చిపోతున్నారు. ఒకరి మీద కామెంట్లు, దుమ్మెత్తి పోసుకోవడాలు, మాట్లాడుకోవడం, ఎటకారం చేసుకోవడం, చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. కానీ మనం పబ్లిసిటీ కోసం బతకాలని కాదు. మనం ఎవరి కోసం చెప్తున్నాం చెప్పండి? ప్రభువు కోసం బతుకుతున్నాము. ఈ సమాజంలో ఎదగాలన్నా ఆయన చేతుల కింద ఉండాలి. ఈ సమాజంలో ఓడిపోవాలని చెప్పండి ఆయన చేతుల్లో జరగాలి. మన జీవన విధానం మనుగడంతా ఎవరి చేతుల్లో చెప్పండి? ఆయన చేతుల్లో. అందుకే యేసుప్రభు సూత్రం చెప్పాడు, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపడతాడు. ఎవడైతే ఈ పబ్లిసిటీలో తనను తాను హెచ్చించుకుంటాడో ఖచ్చితంగా మీరు చూస్తూ రాసి పెట్టుకోండి, ఆ పబ్లిక్కే వాడిని ఒక రోజు తినేస్తుంది. ఈరోజు సంఘాలకు కూడా ఏం పిచ్చెక్కిపోయింది చెప్పిన, మా సంఘానికి 8,000 మంది ఉంటారని చెప్తున్నారు. అందరూ అక్కడ ఉంటారు, మీకు రిజర్వేషన్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి. 8,000 మంది అవసరం కదా. చెట్టు కింద కూర్చుని ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళ దేవుడు నచ్చుతారు. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో ఆయనే వారు నచ్చుతారు. పెద్ద పెద్ద లైట్లు పెట్టి, పొగలు పెట్టి, హడావడి చేసి, లక్షల రూపాయలు తగలండి, పబ్లిసిటీ చేసి, ఇన్ని వ్యూస్, ఇన్ని ఆన్లైన్ లైవ్, ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇవన్నీ దేనికి? ఇవన్నీ దేనికి? ఇవన్నీ పరలోకం తీసుకెళ్ళే కాదు చెప్పండి, దేవుని ఎదుట దిగంబరులుగా మనం నిలబెట్టాం. అందుకే సాధ్యమైనంత వరకు నిన్ను పాటిస్తాను, నీకు పాట ఇవ్వకపోయినా ఏం బాధపడదు. ఇదో పబ్లిసిటీ గుర్తుపెట్టుకో, వదిలే. నేను ఇక్కడ గౌరవించుకొని పడుచుకో. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది చెప్పండి, ఎవరు మనం పొగడాల్సిన అవసరం లేదు. మన దేవుని వాక్యం వినడానికి వచ్చాం, వాక్యం వింటాం. మళ్ళీ ఎవరిని పిలిచినా, మనల్ని ఎవరు గౌరవించని పర్లేదు, మనల్ని ఎవరు పైన అట్టుకొని పర్లేదు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన రాకపోకలు ఆశీర్వదిస్తాడు. మన ప్రభు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన పరువు కాపాడడానికి